వర్ధన్నపేట మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి ప్రచారం చేస్తున్నారు. గత పాలకులు వరి వేస్తే ఉరే అన్నారన్న పొంగులేటి ప్రజా పాలనలో రైతునే రాజును చేస్తున్నామన్నారు. 2 లక్షల రుణమాఫీ చేశామని, రైతు భరోసా 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకెళ్తున్నామన్న పొంగులేటి ఎన్నికలయ్యాక వర్ధన్నపేటకి 10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ నా పేద రైతన్నులందరికీ చేశాం. అంతేకాదు ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నలు, సన్నవడ్లు పండించిన రైతన్నలకు క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. వీటితో పాటు అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా మన తండాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేసాం, కొన్ని డ్రైన్లు కట్టుకున్నాం, ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇళ్ల మీద నుంచి హైటెన్షన్ లైన్లు పోతుంది. ఇందాక రవీంద్రరావు గారు చెప్పినట్లు ఆ సమస్య ఉంది. బోర్లకి కొన్ని ప్రాంతాల్లో కరెంటు వసతులు, ఏదైతే మోటార్లకి ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నేను ఈ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఏవైతే సిమెంట్ రోడ్లు, అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన్నపేటకి అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాను.